అందరికీ ఉదయపూర్వక నిండు వందనాలు అండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో కొన్ని మాటలుగా జీవ గ్రంథంలో నుండి ఆయన బయలుపరిచినటువంటి ప్రత్యక్షతపరిచినటువంటి లేఖన భాగాలను కొన్నిగా పరిశీలించి మనం ఆత్మీయంగా ముందుకు ఎదుగుటకు, బలపడుటకు, స్థిరపడుటకు, వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్న దాని ప్రకారం నడుచుకున్నటకు దేవుడు కృప చూపెట్టుగాక. గలతీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఆలోచన యొక్క దేవుని హృదయ ఆలోచన మాటగా మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట తల్లి గర్భమునందు పడినది మొదలుకొని, తల్లి గర్భములో పడినది మొదలుకొని అంట నన్ను ప్రత్యేకపరచినటువంటి సృష్టికర్తవు నీవు ప్రభు అంటూ తన కృపచేత, అయ్యా నీ కృపచేత నన్ను పిలిచిన దేవుడవు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవాలనని, అన్య జనులకు క్రీస్తు ఎరుగని బిడ్డలకు ప్రకటింపాలని నీ చిత్తమై ఉన్నది ప్రభువా. తల్లి గర్భంలోనే నన్ను నిర్మించావు, నియమింపజేశావు. ఎందుకనగా తండ్రి అన్య జనులకు నీ సత్యమైన నమ్మకమైన నామాన్ని ప్రకటించుటకు, నీ రక్షణ అన్యజనులు పొందుకొనుటకు నన్ను తల్లి గర్భంలో ఎంచుకున్నందుకు, ఈ విధంగా నన్ను పిలిచినందుకు నీకు స్తోత్రాలంటూ భక్తుడు తెలియపరుస్తూ అన్యజనులకు నీ సత్యాన్ని ప్రకటించాలని నీ కోరిక నాయన తండ్రి అని ఇక్కడ భక్తుడు వ్రాయించుతూ వచ్చినాడు. ప్రియమైన దేవుని వారలారా, విశ్వాసంలో మనం ఉన్నట్లయితే దేవుని పిలుపు ఈ విధంగా దేవుడు మాట్లాడతాడు. ఈ యొక్క మాట ఇక్కడ వ్రాయించినటువంటి భక్తునికే కాదు, ప్రతి మనిషికి ఆయన, ప్రతి బిడ్డకు ఆయన ప్రణాళికలో ప్రతి మనిషి పుడుతూ ఉన్నాం. చనిపోయినను బ్రతికినను, కొంచెం ఆయుష్యే కానివ్వండి, ఎక్కువ ఆయుష్యే కానివ్వండి, ఆయన ఆలోచనలో ఒక్క దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరములు ఒక్క దినముగా పిలువబడుతూ ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. మనం కొన్ని రోజులు బ్రతికిన, కొన్ని సంవత్సరాలు బ్రతికినట్టు, ఒక్క రోజు అంటే కొన్ని 1000 సంవత్సరాలుగా ఆయన లెక్క వేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని జనాంగమ, దేవుని పిల్లలారా, ఈ యొక్క భక్తుడు నీవు పిలిచిన పిలుపు నీ పని చేయాలి నేను అని తెలుపుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, కనుక ప్రియమైన దేవుని జనాంగమ, దేవుని ఉద్దేశంలో ఆలోచనలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసంలో మనం ఉన్నట్లయితే, దేవుని రక్షణలో మనం ఉన్నట్లయితే, దేవుని మనం అంగీకరించినట్లయితే, దేవుని చిత్తంలో మనం బ్రతికినట్లయితే, దేవుని కోసం మనం బ్రతుకుతున్న వారమైతే, దేవుని నిజంగా ప్రేమించిన వారమైతే, విశ్వాసం కలిగి ఆయన పిలుపు పొందుకోవాలి. లేక ఆయన ఎన్నో బిరుదులు మనుషులకు ఇస్తూ ఉన్నాడు. ఇదే ఇక్కడ ఒక బిరుదు ఇస్తూ ఉన్నాడు. ఏంది? తల్లి గర్భంలో చూడు ప్రత్యేకపరుచుకొని, తల్లి గర్భంలో పడినది మొదలుకొని ప్రత్యేకపరుచుకొని, నా యొక్క సత్యాన్ని అన్యజనులకు, యేసుక్రీస్తు ప్రభువారు తెలియనటువంటి ప్రజలకు నీవు చెప్పాలని తల్లి గర్భంలో నియమించి ఉన్నాడు దేవుడు. ఆయన ఒక్కరిని కాదు, ప్రతి మనిషిని ఇదేలాగా దేవుడు అతి గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియమైన వారులారా, కనుక విశ్వాసంలో మనం ఉన్నట్టయితే దేవుని పిలుపు లేక ఆయన బిరుదులు ఎన్నిగా ఉన్నాయో మనము జీవ గ్రంథంలో కొన్ని మాటలుగా మనం పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని వారులారా,
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చదువుదాం. ప్రియమైన దేవుని ప్రజలారా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఎందుకోసమట మనల్ని పుట్టించేది దేవుడు? చీకటిలో నుండి చీకటి సచ్చి పడిపోయిన మన జీవితాల నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని, మనల్ని పిలిచిన దేవుని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము, సృష్టికర్త అయిన దేవుని ఆలోచన విధానాన్ని, ఆయన ప్రత్యక్షతను, ఆయన ప్రేమను, ఆయన ప్రణాళికను, ఆయన చిత్తమైన ప్రతి విషయాన్ని ప్రచురము చేయ నిమిత్తము మనము దేవుడు ఎన్నుకుంటున్నాడు. ప్రతి మనిషిని కూడా ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అలాంటి ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. దేవుని సొత్తైన ప్రజలుగా, నా సొత్తైన బిడ్డలుగా మీరు ఉండాలి అని లేఖనము తెలుపుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నా ప్రజలుగా మీరు ఉండాలి. నా శాసనాలతో మీకు మంచిది. నా వాక్యము మీకు స్వాతంత్రం ఇస్తుంది. నా వాక్యము మీకు స్వాతంత్ర్యము, మీకు స్వతంత్రము. మీరు బంధించబడినటువంటి వారుగా కాకుండా నా వాక్యము విడుదల చేయు పిల్లలుగా మీరు ఉంటారు. అది నా సత్యము, నా గుణాతిశయము, నా యొక్క ఆలోచన విధానము అని దేవుడు తెలియపరుస్తున్నారు. మనము ఎవరమంటే యాజకులైనటువంటి సమూహము, రాజులైన యాజక సమూహముగా పిలుస్తూ ఉన్నాడు దేవుడు. మీరు రాజులైన యాజకులు, పరిశుద్ధ జనము అయి ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలు మీరు. దేవుని సొత్తైన ప్రతి బిడ్డ దేవుని సొత్తు అంటున్నాడు. కానీ ప్రతి మనిషి తమ ఆలోచనలకు బందీలై దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ కృపను మనం పొందుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుని ఆలోచనలో ఉన్నటువంటి బిడ్డలుగా మనం ఆయన సొత్తైన ప్రజలముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగముగా, ఆయన గుణాతిశయములను తెలియని వారికి తెలియపరిచే బిడ్డలముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాత్మ, యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం మనము పరిశీలన చేద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 27వ వచనం, చివరి వచనము. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. శిష్యులను బట్టి మీరు ఎలా ఉండాలా దేవుడు ఇక్కడ తెలుపుతున్నటువంటి ఆలోచన, శిష్యులను బట్టి మాట్లాడుతూ మీరు ఎలా ఉండాలి అంటున్నాడంటే దేవుడు మొదటి నుండి నాకు అనేక మంది శిష్యులు ఉండిరి, 70 మందికి పైగా ఉండిరి. వారు నా వాక్యాన్ని లేక నా ఆలోచన విధానాన్ని గుర్తించలేక, గుర్తుపట్టలేక, సృష్టికర్త అయిన దేవుని ఆలోచన, ప్రణాళిక, చిత్తము, ఆయన ప్రణాళిక గుర్తించలేక, తెలుసుకొనలేక, అభ్యాసం లేక, పరిశుద్ధాత్మ దేవుని శక్తి తెలియక కొంతమంది అయితే విడిచిపెట్టి వెళ్ళారు. మీరు కూడా వెళ్తానంటే ఓకే, మీరు కూడా వెళ్తారా, వెళ్ళండి అన్నట్టుగానే ప్రభు చెప్పాడు. కానీ వారిలో విశ్వాసంతో ఉన్నటువంటి వారు, ప్రభువును బాగా నమ్మినటువంటి 12 మంది శిష్యులుగా, లేక ప్రభు సాక్షులుగా నిలబడుతున్నటువంటి 12 మంది ఏమన్నారంటే, ఎక్కడికి పోదాం ప్రభువా నిన్ను విడిచి, నిత్య జీవపు మాటలు కలిగినటువంటి సృష్టికర్తను విడిచి మేము ఎక్కడికి వెళదాం ప్రభువా?
అని ఆ 12 మందిగా మిగిలినప్పుడు వారిని బట్టి మాట్లాడుతూ, మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు కనుక మీరును సాక్ష్యం ఇవ్వాలి. నా గురించి మీరు సాక్ష్యం ఇస్తారు. సాక్ష్యం ఇది ప్రాణాలనే పరంగా పెట్టేశారు క్రీస్తు కొరకు. ఆ 12 మంది ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశాన్ని, ప్రపంచాన్ని అంతా, క్రీస్తు పిల్లలను, క్రీస్తు రాజ్యాన్ని, క్రీస్తు సంఘాన్ని భయంకరంగా కట్టారు. కోట్లలో ప్రపంచముల వారిగా కోట్లలో ఆయన శిష్యులు, కోట్లలో ఆయన బిడ్డలు, కోట్లలో ఆయన మంచి తనమును అంగీకరించినటువంటి వారు కోట్లలో ప్రపంచం మీదగా ఉన్నారు. 12 మందితో మొదలుపెట్టినారు. ఇంకా తెలియనటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారికి కూడా నా వాక్యం తెలియాలి. అందుకే ప్రభు అంటాడు, మీరందరైతే నా దొడ్డివారే, నా దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. అన్యజనము కావచ్చు ప్రియమైన దేవుని వారల, నా దొడ్డివి కానివి, నా మాట విననటువంటివి, వాటికి మీరు వెళ్ళి 4 దిక్కులకు వెళ్ళి నా రాజ్య సువార్త, నా సిలువ సువార్త, నా ఆలోచన, నా చిత్తము, నా ప్రణాళిక, నా సంకల్పము మీరు చెప్పాలి. నా సొత్తైన ప్రజలరా, తల్లి గర్భంలోనే మిమ్మల్ని నిర్మించుకున్నటువంటి నేను అని ప్రభు ఆయన బాధ, ఆయన ఆలోచన ఒక భక్తులలో చెప్తున్నా కూడా నిజంగా ఇంతలా ప్రేమిస్తాడా ఈ యేసుక్రీస్తు ప్రభు వారు? ఇంతలా తన ప్రాణం పెట్టినంతగా ఇంత ప్రేమిస్తాడా? ఎంత ప్రేమ ఆయనది! వర్ణించలేని ప్రేమ, కవులు సైతం వర్ణించలేనటువంటి ప్రేమ ప్రియమైన దేవుని వారు. అందుకే మీరు నాకు సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం ఏంది? ఆ 12 మంది హతసాక్షులు అయిపోయినారు. వారే కాదు ప్రియమైన దేవుని వారు, ఇప్పటికీ ఆయన పరిశుద్ధ జనముగా పిలువబడుతున్న ఆయన సొత్తైన ప్రజలుగా ఉన్నటువంటి వారు ఇప్పటికీ హతసాక్షులు అవుతూ ఉన్నారు. ఇప్పటికీ ఆయన కృప అందరికీ అందిస్తూనే ఉన్నాడు. దేవుని కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. చనిపోయినా కూడా, ఇప్పుడు దేవుని ఆ పిల్లలు చనిపోయిన తర్వాత కూడా వారి జీవితాలు ప్రభు కోసం ప్రాణం పెట్టినాక కూడా ప్రభువులోకి వారు మరణమైన తర్వాత మళ్ళీ వారి వాక్యాన్ని బట్టి, వారు బోధించినటువంటి యేసయ్య ప్రేమను బట్టి ఎంతోమంది మళ్ళీ మారుతూ ఉన్నారు. చనిపోయినాక కూడా మారుతూ ఉన్నారు. అలాంటి హతసాక్షులు మనము చూస్తూ ఉన్నాం ఈ యొక్క లోకంలో. కనుక ప్రియమైన దేవుని జనాంగమ, మనం ఎలా ఉండాలి అంటే దేవుడు కోరుతున్నాడంటే, ఆయనకు సాక్ష్యం చెప్పే బిడ్డలముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన కోసం బ్రతికి ఇక చీకటి క్రియలు విడిచి వెలుగు సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక వెలుగు సంబంధిగా ఉండాలి. ఎందుకంటే ఆయన వెలుగు సంబంధి, ఆయన వెలుగు, ఆయన దగ్గర చీకటి ఎంత మాత్రమును ఉండదు. అలాంటి దేవుని కలిగి ఉన్నాము. కనుక నా పిల్లలు అదే స్థితిలో నా మాదిరి నాకు మళ్ళీ ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుని వారు, అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 20 వచ్చిన ఒక మాట మనం చూసినట్లయితే, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గై కొనిన ఎడల, చూడండి ఆయన మాట వింటే అంట, చూడండి లోకము, అందుకే లోక స్నేహము దేవునికి వైరమని వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడు. ఈ లోక స్నేహము, ఈ లోకంలో దాన్ని ఎక్కువ మనము స్నేహం చేస్తే అది దేవునికి వైరము. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఆలోచన, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని, పనివాడు తన దాసుని కంటే గొప్పవాడు కాదు. కానీ మీతో చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. సత్యంలో నడుస్తున్నామని చెప్పినందుకు, ఆ సత్యదేవుని పరిచయం చేసినందుకు మీరు కూడా హింసింపబడతారు. ఇదే ఈ లోకంలో జరిగేది. ఈ లోకంలో జరిగేది ఏ హింసే.
కానీ నా రాజ్యంలో అలా ఉండదు ప్రియమైన సహోదరి సహోదరుడా. నా రాజ్యంలో ఇలాంటి పన్నీక్యమాలన్నింటినీ వేరు పారేస్తాను. మేకలు గొర్రెలు వేరుపరుస్తాను. తండ్రి కుడి పక్కన కొందరిని ఎడం పక్కన కొందరిని పెట్టేసి పనికి రాని వారిని అగ్నితో కాల్చివేస్తాను. అక్కడ పాపి ఉండేదానికి వీలు లేదు అని ప్రభువు చెప్తున్నాడు. ఆ రాజ్యం గొప్పది. అక్కడ పాపి ఉండనేరడు, పరిశుద్ధులే ఉంటారు. కనుక ఈ కొంచెం జీవితంలో ఈ లోకంలో మనం పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాభా, యోహాను సువార్త 15:8 మొదటిగా చదువుకున్నటువంటి మాటగా యోహాను సువార్త 15:8 మనం మరొకసారి చదువు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులవుదురు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి సంతోషపడతాడు, లేక ఆయన మహిమపరచబడతాడు. తండ్రి మహిమపరచాడు. మీరు ఫలిస్తే ఏ విధంలో ఫలించాలి? ఈ లోకంలో ఆస్తి, ఈ లోక సంపదతో కాదు, దేవుని క్రియలతో దేవునికి ఇష్టమైన బిడ్డగా మనము దేవుని కోసం బ్రతికినట్లయితే అది 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 ఫలించుట. ఆత్మీయంగా ఫలించుట, శారీరకంగా ఫలించుట కాదు, ఈ లోక పరంగా ఫలించుట కాదు. ఈ యొక్క క్షయలోకంలో క్షయంగా ఫలించుట కాదు, అక్షయమైనటువంటి ఆ బీజంతో, అక్షయమైనటువంటి దేవుని వాక్యంతో మనం ఫలించినట్లయితే తండ్రి మహిమపరచబడరు. ఇప్పుడు ప్రభు అంటాడు, ప్రభు కుమారుణ్ణి దేవుడు, తండ్రి దేవుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటాడు కుమారుణ్ణి. నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాడు. ఎందుకంటే నా కుమారుడు తప్పు చేసేవాడు కాదు, పాపము అంటించుకునేవాడు కాదు, చాలా పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, ప్రధాన యాజకుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రధాన న్యాయాధిపతి, ఆయనకు చాలా పేర్లు ఉన్నాయి యేసు ప్రభు వారికి. ఆయనను బట్టి నేను ఆనందిస్తున్నాను అంటాడు. కనుక ఎందుకు ఆ క్రీస్తును బట్టి, యేసు ప్రభు వారిని బట్టి ఆనందిస్తున్నానని ప్రభు అంటాడంటే ఆయనలో పాపం ఉండదు, ఆయన పాపం నేరడు. ఎందుకంటే ఆయన హృదయానికి లేక ఆయన సత్యానికి విరుద్ధంగా ఆయన ఏ పని చేయడు. సత్యానికి విరుద్ధంగా అంటే అసత్యమైనటువంటి ఏ క్రియ ఆయనలో కనపడదు, చూడలేము, చేయడు ఆయన. అదే వాక్యం మనకు చెప్పింది. కనుక కుమారుని బట్టి తండ్రి సంతోషిస్తూ ఈయన యందు నేను ఆనందిస్తున్నాడు, నా కుమారుడు చాలా గొప్పవాడు, ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టడానికి నా దగ్గర నాతో నా మాదిరిగా సింహాసనం మీద ఆసీనుడై పరలోక రాజ్యం ఏరాల్సినటువంటి నా కుమారుడు అది గొప్ప భాగ్యం అని ఎంచుకోకుండా భూమి మీదకి చెప్పిన తక్షణమే అడుగు పెట్టినటువంటి, నా మాట విన్నటువంటి, నేను ఎంతో లోకమును ప్రేమించిన తీరుగా నా మాట విని నా యొక్క ఆలోచన నెరవేరుస్తున్న నా ముద్దు కుమారుని పట్ల నేను ఆనందిస్తున్నాను అంటాడు. కనుక ఈ లేఖన భాగంలో మనము ఏమి గమనిస్తున్నామంటే ఫలించుట లేక మనం ఆత్మీయంగా బలపడుట అనేది తండ్రి మహిమపరచబడతాం. కుమారుడు ద్వారా పడినట్టు తండ్రి, మనం కూడా ఆ కుమారుడైన క్రీస్తు ద్వారా మనం కూడా పవిత్రంగా, యథార్థంగా, నీతిగా బ్రతికినట్లయితే దేవుడు మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు, మీలో నేను కనపడతాను, నా సారూప్యత నీలో కనపడుతుంది అని దేవుడు ఈ లేఖన భాగంలో మనకు ఆలోచన ప్రత్యక్షపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని వల్ల రోమీయులకు రాసినటువంటి పత్రిక 1:5 చూస్తాం. ప్రియమైన దేవుని ప్రజ, రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయం 5వ వచనం, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను.
ఇక్కడ పరిశుద్ధులంగా పిలువబడినటువంటి వారిగా మనము దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగం, అలాగే 7వ వచనం కూడా మనం ఒక మాట చదువుకున్నాము. 1వ అధ్యాయము 7వ వచనం. ఈ యొక్క మాటలో మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. చూడండి, ఇంత గొప్పదైనటువంటి లేఖన భాగం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. ఇందాక లేఖన భాగంలో మనం చదువుకున్నట్టు, కుమారుని యందు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని తండ్రి సంతోషపడినట్టుగా ఆ యేసుక్రీస్తు ప్రభువారుగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇది చూడండి ఎంత గొప్ప మాట ప్రియమైన వారు. యేసు ప్రభు వారిలాగా ఉండనీకి మనం అందరము కూడా పిలువబడుతూ వచ్చినామంట. అంటే ఇక్కడ ఒక భక్తుని గురించి వ్రాయిస్తూ వచ్చినాడు, లేక శిష్యుల గురించి వ్రాయిస్తూ వచ్చినాడు. ఈ ఆలోచన ప్రతి మనిషికి, ప్రతి బిడ్డకు వర్తించేలాగున మనము ఆలోచన చేయవచ్చును. ప్రియమైన వారు, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. క్రీస్తులాగా ఉండడానికి మీరు పిలువబడి ఉన్నారు. మనం పాట పడతాం, నీ యొక్క సారూప్యం నాకు ఈ ప్రభు అని ఒక పాట ఉంది. ఆయన సారూప్యం రావాలంటే ఆయనలాగా బ్రతకాలి. పౌలు గారు ధైర్యమైనటువంటి మాట చెప్పినాడు. ఇప్పుడున్నటువంటి లోకంలో ఆ ధైర్యం కలిగినటువంటి మాట ఎక్కడో చాలా అరుదుగా మనం వింటాం. ఏళ్ళ మీద లెక్క పెట్టే దైవజనులను చూస్తాం అంతే. అంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఏళ్ళ మీద లెక్క పెట్టే మాట, ఈ మాట మనము కొంతమందిని చూస్తాము. అందరూ చెప్పలేదు మాట. పౌలు గారు అన్నట్టు, బ్రతికితే క్రీస్తు సావైతే లాభం అన్నట్టు, లేక బ్రతుకుతున్నది నేను కాదు క్రీస్తే నాలో బ్రతుకుతున్నాడు అనే ఆ మాట ఇప్పుడున్నటువంటి దైవజనుల్లో ఏళ్ళ మీద లెక్క పెట్టే వారు మాత్రమే కనపడుతున్నారు. అలాంటి సాహసం చేయమనే దేవుడు కోరుతున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకై పిలువబడి ఉన్నారు. యేసుక్రీస్తులాగా ఉండడానికి ప్రతి ఆయన రక్తంలో కడగబడినటువంటి బిడ్డ ఆయనలాగా ఉండడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అందుకైనా నేను సమస్త విషయములలో పరిశుద్ధమైన ప్రకారము మీరు సమస్త విషయములలో పరిశుద్ధత కలిగి ఉండండి అని ప్రభు వాక్యం మనకు చాలా చోట్ల ప్రభు వారు మనకు చెప్పడం మనం చూస్తాం. ప్రియమైన వారలా, 1 యోహాను 3వ అధ్యాయము, లోకము మనలను ఎరగదు. దేవుని పిల్లలనంట నిజంగా ఈ లోకము ఎరగదట. ప్రియమైన వారలా, అంటే ఈ లోకము పట్టించుకోదు. ఎవరైనా ప్రార్థన చేసేవారు కానీ, ఏదన్నా దేవుని వాక్యం చెప్పేవారు కానీ ఏనా అన్నట్టుగానే ఉంటుంది, పట్టించుకోదు. అదే ఈ లోక సంబంధమైనటువంటి కుతంత్రములైనటువంటి మాయమాటలు చెప్పు, అద్భుతంగా రెస్పాండ్ అవుతారు జనం. అద్భుతంగా. ఇది ప్రియమైన దేవుని వలన దేవుని సత్యం చెప్తే, లేక ఆయన ప్రేమ ఎట్టిదో తెలియపరిస్తే ఈ లోకమంట పట్టించుకోదంట. కానీ ఈ లోకములో అపవాది క్రియలు కింద జరిగిస్తే ఈ లోకము పట్టించుకుంటుందంట. ప్రియమైన వాళ్ళ, ఈ లోకం మనల్ని ఎరగదు, అనగా దేవుని పిల్లలను ఎరగదు. ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ఎందుకు ఈ దేవుని రక్తంలో కడబడినటువంటి పిల్లలు ఎరగదు అంటే, ముందుకు యేసుప్రభువే తెలియదంట. వారు ముందు యేసుప్రభువే ఎరగరంట. ఇంకా ఈ యేసుప్రభు రక్తంలో కడిగినటువంటి పిల్లలకు వాళ్ళకేం లెక్క, వాళ్ళకేం భయము? యేసుప్రభు అంటేనే భయం లేదు. ఇంకా ఆయన శిష్యులుగా పిలువబడుతున్నా, ఆయన రక్తంలో కడగబడిన, ఆయన ద్వారా బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకున్న వారు చెప్తున్నటువంటి వాక్యాన్ని ఇంకా వింటారా? యేసుప్రభు చెప్పిన మాటే వినకుంటే, ఆయన యందలే భయం లేకుంటే, ఇంకా సాధారణ జనంగా ఆయన బిడ్డగా
వాక్యం చెప్పినా వినరు, ఏది వినరు అని మనకు లేఖనమే పరిశుద్ధాత్మ దేవుడే మనకు ప్రత్యక్షతపరుస్తున్నాడు. ఎందుకంటే అసలు మీరు యేసు ప్రభు ఎరగారు కదా, నువ్వు చెప్పేది నేను చెప్పేది ఏమి వింటారు? ప్రభువునే వీళ్ళు ఎరగరు, నువ్వు చెప్పేది నేను చెప్పేది ఎందుకు వింటారు? అది లోక సంబంధమైనటువంటి ఏదన్నా పెడితే, ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాము, వాళ్ళతో కూడా నా ఆటపాట పెట్టు, జనమంతా ఆన్నే ఉంటారు. దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన వాక్యం చెప్పు, ఒక్కరు కూడా ఇళ్ళలో నుంచి బయటికి రావు. ఇది ఈ లోకానికి పట్టినటువంటి భ్రష్టు అని దేవుడు లేఖనాల ద్వారా మనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు పెట్టినట్లయితే జనమంతా అక్కడే ఉంటారు. కానీ దేవుని సత్యాన్ని, దేవుని ఆలోచనలు, దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని ఉన్నతమైన లక్షణాలు తెలియపరిస్తే అది ఆలోచనలో కూడా రాదు అని, అసలు దేవుడే వైపే చూడరు, ఆయన పిల్లల వైపు ఎందుకు చూస్తారు అన్నట్టుగా ఈ లేఖన భాగంలో మనకు దేవుడు ప్రత్యక్షతపరిచినాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం చదువుదామండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. ఇందాక కూడా మనం ఈ లేఖన భాగము, వేరే లేఖన భాగాల్లో ఈ యొక్క మాట మనం చూసాము, చదివాము కూడా. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. ఈ పనివాడంట యజమాని, జీతమిచ్చే యజమాని ఆలోచన విధానాన్ని ఎరుగడు. కనుక ఇక మిమ్మును దాసులను పిలువక స్నేహితులను పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తున్నాను. చాలా శక్తివంతమైనటువంటి, చాలా విలువైనటువంటి మాట ప్రియమైనటువంటి వారలారా. ఈ లేఖనము యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనము చాలా విలువైనటువంటి మాట దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా రాయించి ఉన్నాడు. ఒక దాసుడు లేక శిష్యుడు గురువు ప్రతీదీ చెప్పడంట. మేము కూడా టైలర్ పని నేర్చుకున్నాము, ప్రతీదీ మాకు చెప్పలే. ఒక గురువు దగ్గరనే అంతా నేర్చుకోలే. 3-4 గాడిపోతే కానీ ఒక రకమైన టైలర్లు కాలేకపోయాం. ఎందుకంటే అంతా నేర్పించడు ఎవడు ఈ భూమి మీద. గురువు అనబడిన వాడు, యజమానుడు అనబడినటువంటి వాడు అంతా నేర్పించడు. ఎందుకంటే ఈయనకి మించిన శిష్యుడు అవుతాడని. అంతా నేర్పిస్తే ఈడు కొన్ని రోజుల్లోనే వారికి ఎదురుగానే పెట్టి ఈయనకే నష్టం చేస్తాడని, ఇంకా ఏదో నాకన్నా గొప్పవాడైపోతాడని ఉద్దేశంతో అంత అయితే చెప్పడు. కానీ అదే ఇక్కడ వ్రాయిస్తూ దేవుడు, దాసుడు తన యజమానుడు చేయగానని ఎరుగడు. కనుక ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది దాసునిది లేక ఒక గురు శిష్యుల ఆలోచన నేను చెబుతూ, కానీ నా విషయంలో అనగా దేవుని విషయంలో చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, మిమ్మును దాసులని నేను పిలవను. మనమైతే దాసులమే, కానీ మిమ్మల్ని దాసులని పిలవను అంటున్నాడు దేవుడు. పిలవనని చెప్తూ స్నేహితులని మిమ్మల్ని పిలుస్తాను, మిమ్మల్ని పిలుస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని స్నేహితులని నేను ఎందుకు పిలుస్తున్నానంటే, దాసులను నేను పిలవలేదు. ఎందుకంటే నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ ఒక్కటి కూడా విడవకుండా మీకు చెప్పి తిని తెలియపరిస్థితిని. వాక్యం ద్వారా దేవుడు ప్రతి పరిశుద్ధుని ద్వారా, ఆయన భక్తురాళ్ళ ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కరి జీవితాలలో, బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి ఒక్కరి మనుషుల ఆలోచన ద్వారా మనకు ఆయన సంగతులన్నిటినీ తెలియపరిచాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అన్ని తెలియపరచుకునే కొన్ని మర్మాలన్నీ తన భక్తుల ద్వారా తెలియపరిచి ఉండొచ్చు, తన శిష్యుల ద్వారా తెలియపరిచినాడు. అన్నీ ఆయన ఒకవేళ చెప్పకపోయినప్పటికీ ఆయన ఆలోచనే కదా. ఆ విధంగా నేను మిమ్మల్ని అయితే దాసులుగా నేను పిలవను, కానీ మిమ్మల్ని స్నేహితులు, నా సొత్తు
స్నేహితులని పిలుస్తూ, ఎందుకు నేను స్నేహితులు అంటున్నా అంటే, నేను ఏది దాచలేదయ్యా. తండ్రి నాకు ఏదైతే చెప్పినాడో, పరమందున్నటువంటి పరలోక రాజ్యమును కట్టినటువంటి తండ్రి ఏదైతే నాకు చెప్పినాడో అది ఏది నీకు దాచలేదు. సమస్తం నీకు బైబిల్ గ్రంథంలో నా భక్తుల ద్వారా, భక్తురాళ్ళ ద్వారా, అతి పరిశుద్ధులైనటువంటి భక్తురాళ్ళ ద్వారా ప్రతి విషయాన్ని మీకు తెలియపరచితిని. కనుక మీరు నాకు దాసులు కాదు, నాకు స్నేహితులు, నా బెస్ట్ ఫ్రెండ్లు మీరు అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాగమ, కనుక గురు శిష్యుల సంబంధం ఇక్కడ ఎంత చక్కగా చెప్పినాడంటే, ఈ లోక గురు శిష్యులైతే నీకు సమస్తము చెప్పరు, నేను పరలోక సంబంధమైనటువంటి గురువును కనుక ఏది దాచుకొనక అన్నీ చెప్తున్నాను. ఇది నిజము, ఇది సత్యము, నమ్ము. పరలోక రాజ్యం ఉంది, నీ పాపానికి నువ్వు చేస్తున్న క్రియలకు ప్రతిఫలము ఉంది, తీర్పు ఉంది, మరణమైన తరువాత ఒక గొప్ప జీవితం మళ్ళీ నీకు ఉంది. కనుక నువ్వు ఈ భూమి మీద జీవించుచున్నప్పుడు ఏ క్రియలతో నువ్వు బ్రతికావో ఆ క్రియలను మోసుకొని ప్రభు న్యాయస్థానం ముందు నిలబడతావు. అక్కడ తీర్పు జరుగును. నీ క్రియలు ఈ భూమి మీద, నీ క్రియలను బట్టి తీర్పు జరుగును. ఈ క్రియలు ఎలా ఉండాలంటే, ఈ భూమి మీద మనకు అద్భుతమైనటువంటి జీవ గ్రంథము, దేవుడు పరలోక రాజ్యం నుండి పంపించినటువంటి ఒక గ్రంథము మనకి ఇచ్చినాడు. ఆ గ్రంథ ప్రకారము, నా ప్రకారము, నా చిత్త ప్రకారము, నా ఆలోచన ప్రకారము, నా ప్రణాళిక ప్రకారము, నా ప్రత్యక్షత ప్రకారము, నా సంకల్పం ప్రకారము మీరు బ్రతికినట్లయితే మీరు నా స్నేహితులు, నా దగ్గర ఉంటారు, నా సొత్తై ఉంటారు, నా ప్రజలు, నా సింహాసనం ఇస్తాను, దేవదూతలకు బోధ చేస్తారు, 24 పెద్దలకు తెలియని విషయాలు, నిగూఢమైనటువంటి విషయాలు సంఘము ద్వారా మీకు తెలియపరుస్తాను. సంఘం అనగా ఆయన శరీరమైనటువంటి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి పిల్లలమైనటువంటి మనమే. సంఘము ద్వారా పరలోక రాజ్యంలో అధికారులకు సైతం, పెద్దలకు సైతం, దేవదూతలకు సైతం బోధ చేసే కెపాసిటీ మీకు ఇస్తాను, నా అంతటోలను మిమ్మల్ని చేస్తానని ప్రభువు పిలుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, కనుక అంత ప్రేమమూర్తి మన యేసుక్రీస్తు ప్రభువును. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక ముగించుకుందాము. కొరింథీ 1:9 త్వరగా చదువుకొని ముగించుకుందామండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. క్రీస్తు సహవాసానికి పిలిచినటువంటి దేవుడంట నమ్మదగిన దేవుడు. అబ్రహాము దగ్గరికి వచ్చింది నమ్మదగిన దేవుని వాక్యము. ఆ వాక్యమే దిగి అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిరా నా కుమారుడా, నేను హెచ్చిస్తాను, నేను బలపరుస్తాను, నీవు ప్రపంచానంతా నీ ద్వారానే ప్రపంచమంతా నిండాలి, ఆకాశంలో నక్షత్రం వల్లే, భూమి మీద ఈ సముద్రంలో ఇసుకరేణుల వల్లే నువ్వు లెక్కించలేనంత జనము నీ వంశం ద్వారా నేను కలుగజేస్తానని ఒక్క మాట చెప్పినప్పుడు, ఆ మాట నమ్మిన నమ్మకమైనటువంటి, విశ్వాసమైనటువంటి ఆలోచన కలిగినటువంటి ఆ అబ్రహాము ఒక్క వాక్యం దిగి వచ్చి చెప్పింది, ఆ వాక్యాన్ని నమ్మినాడు. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, అలాంటి నమ్మదగిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మన పరమ తండ్రి అంత నమ్మదగిన దేవుడు. ఎవరి సహవాసంలో నిన్ను, నన్ను, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డను పిలుస్తున్నాడంటే, క్రీస్తు సహవాసంలో ఉండనికి దేవుడు పిలుస్తున్నాడు. క్రీస్తు సహవాసం కోసం పరమందున్నటువంటి పరలోక రాజ్యమును కట్టినటువంటి తండ్రి క్రీస్తు సహవాసంలో ఎదుగుతావా, బలపడతావా, ఆయన స్నేహితుడిగా ఉంటావా అని పిలుస్తున్నాడు. అంత నమ్మదగిన వాడంట మన పరలోక రాజ్యపు తండ్రి. క్రీస్తు సహవాసం కోసం మనం పిలుస్తున్నటువంటి గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని జనాంగమా, గలతీ 5:13. ఎందుకంటే లేఖనాలను మనం ఊరికే మాటలు చెప్తే మనము తోమలాగా నమ్మేటువంటి వారు లేరు. ఇప్పుడు తోమలాగా నమ్మనటువంటి జనాంగంలో ఉన్నాం కనుక లేఖనం పరిశీలన చేయాలి. ప్రియమైన వారు, గలతీ 5:13లో మాట మనం చదువుదాం. సహోదరులారా,
మీరు స్వతంత్రులుగాను ఉండుటకు పిలువబడితిరి. దేవుని వాక్యము స్వాతంత్రాన్ని ఇస్తుంది. అదే దేవుడు చెప్తున్నాడు, సహోదరులారా, లేక దేవుడు తన భక్తులకు పరిశుద్ధాత్మనిచ్చి తెలియపరుస్తున్నాడు, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడినారు. మీరు స్వేచ్ఛగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై ఉండండి. ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. ఈ యొక్క థియేటర్ ఓనర్ నా ఫ్రెండు నన్ను ఊరికి పోనీ అంటే పోనీరాడు, వానికి టికెట్ చూపాల్సిందే, పోవాల్సిందే. ఈ థియేటర్ ఓనర్ నా ఫ్రెండు లేదా నా చుట్టం అంటే వాడు ఒప్పుడు టికెట్ ఇచ్చేవాడు. వానికి టికెట్ కావాలి ఖచ్చితంగా. అలాగే ప్రియమైన దేవుని జనాంగమా, మనం కూడా డైరెక్ట్ ప్రభు దగ్గరికి తండ్రి వద్దకు పోయేదానికి లేదు. ప్రభు అనే ఆ యొక్క రక్షకుని దగ్గర ఆయన రక్తంలో కడగబడి పవిత్రులను చేసుకొని ఆయన ద్వారా మనము తండ్రి వద్దకు వెళ్ళవలసిన వారమే. డైరెక్ట్గా పోయేదానికి లేదు. నాకు తండ్రి తెలుసు, తండ్రి వాక్యం తెలుసు, నేను పోతాను, నేను నీతిమంతుడు, నేను పరిశుద్ధులైన దానికి లేదు. ప్రభు రక్తంలో కడగబడాల్సిందే, పాపం ఒప్పుకోవాల్సిందే. ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు కనుక ఆయన ద్వారానే మనకు నిచ్చెన, మార్గము, సత్యము, జీవము ఆయన కనుక ఆయన ద్వారానే మనం తండ్రి వద్దకు చేరలేము. ఎందుకంటే తండ్రి చాలా కోటి సూర్య తేజస్సు కలిగినటువంటి వాడు. ఆయన దగ్గరకు వెళ్ళలేము, ఆయన చూసి బ్రతకలేము. కానీ కుమారుని చాట్ల మనం చూసి ఆయన చూసి తరించవచ్చును. కుమారుని అండతో, కుమారుని చాటున, కుమారునితో మనం చూడగలము, కానీ డైరెక్ట్గా మనము చూడలేని పరిస్థితి ప్రియమైన వారు. అందుకే ప్రభు అంటున్నాడు చూడండి, తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలకు. కొంచెంకాలం శ్రమను అనుభవించు, మీకు మంచి స్థిరత్వం కలిగినటువంటి క్రీస్తు సారూప్యత మీకు ఇస్తామని మనకు ఈ లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. చివరి మటక ఎఫెసీ 4:1 చదువుకొని ముగించుకుందాము. ఎఫెసీ 4:1 కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఎలా ఉండాలంటే సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఆత్మ కలిగించు ఐక్యత మనం చాలా ప్రతి రోజులో కూడా చెప్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉన్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ ముగ్గురు ఏ విషయం ఎవరొక్కరు ఏం మాట్లాడినా ఇంకొకరు వ్యతిరేక కాదు, ఇంకొకరు ఏం మాట్లాడినా ఇంకొకరు వ్యతిరేక కాదు. వాళ్ళు ముగ్గురుగా వ్యక్తులుగా కనపడతారు, ఒక్కటే మాట అయి ఉంటారు. ఈ లేఖన భాగాలు, ఈ బైబిల్ గ్రంథం కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే వ్రాయించినాడు. ఈ లేఖనాన్ని మనం పలు విధాలుగా, ఒక్క లేఖనాన్ని సరైన భావము ఒకటే ఉంటుంది, కానీ మనం భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నాం. సంఘాలుగా ఒక సంఘంలో ఒక వాక్యాన్ని నమ్మితే అదే వాక్యాన్ని ఈ సంఘంలో నమ్మరు. ఇలా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి దేవుని సొత్తైన ప్రజలుగా బ్రతుకుతున్నాం. కానీ ఇలాంటి స్వభావం వద్దు. దేవుని సత్యాన్ని గమనించండి, వాక్యాన్ని పరిశీలించండి, ధ్యానించండి. దివారాత్రములు ధ్యానిస్తే కానీ నీకు పరిశుద్ధాత్మ దేవుని కృపను పొందుకొని నువ్వు వాక్యం అర్థం చేసుకోలేవు. అందుకే చాలా ధ్యానించాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. వాక్యం అర్థం కావాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి, లేదంటే వాక్యము అర్థం కాదు ప్రియమైన దేవుని మాట. అందుకే దేవుని మాటగా చెప్తుంది, ఏం చెప్తున్నారంటే అపోస్తలుడైన పౌలు గారిని ఉద్దేశిస్తూ, ఈ తక్కువ ఏదైనా చదువు లేని వారికి వాక్యం అర్థం కాదు, విద్యా విహీనులు వాక్యము అర్థం చేసుకోలేరని కూడా వ్రాయించారు. కానీ దేవుని కృపను బట్టి ఏ విద్య లేకున్నా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ఆయన పనిలో వాడబడుతున్న గొప్ప సేవకులు కూడా, గొప్ప దేవుని శిష్యులుగా మనం గ్రంథంలో చూస్తాం. ఆయన కృప ఉంటే ఏ చదువు రాని వాడు కూడా ఆయన కృపను పొందుకుంటే మళ్ళీ
దేవుని ఆంతర్యాన్ని లేక దేవుని ప్రేమను, ప్రణాళికను, చిత్తాన్ని, ఆలోచనను, ప్రత్యక్షతను, ప్రణాళికను అన్నీ కనుక్కొని పరిశుద్ధాత్మను కనుక్కొని ప్రజలకు తెప్పే దైవ భక్తి కలిగినటువంటి బిడ్డలను మనము గ్రంథంలో చూస్తాం. కనుక ప్రియమైన దేవుని వల్ల అందుకే ఆయన జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరిచేదానికి పెంట కుప్పల మీద ఉండే పనికిమాలని లేవనెత్తాడంట. పెంట కుప్పల ముందు ఉండే వానికి ఏమి తెలియదు, కానీ వాని పట్టుకుంటాడు దేవుడు, వాని లేపుతాడు. ఎంత జ్ఞానవంతునైనా సిగ్గుపరిచేదానికి ఈయన లేపి దేవుని కార్యం నెరవేర్చుకుంటాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఏ దాంట్లోనైనా గర్వపడకూడదని కూడా దేవుని వాక్యం మనకు ప్రత్యక్షత బయలుపరుస్తుంది ప్రియమైన దేవుని వల్ల. కనుక విశ్వాసంలో ఉన్నట్లయితే, దేవుని పిలుపు పొందుకున్నట్లయితే ఇన్ని బిరుదులుగా, ఇన్ని వాగ్దానాలుగా పరలోక రాజ్యంలో మనకు దేవుడు భద్రపరచి ఉన్నాడు. అందుకే మనం చనిపోయినప్పుడు దేవుడు అంటాడు, దేవుడు చనిపోయినప్పుడు ఏమంటాడంటే ఆయన నిద్రిస్తున్నాడు అంటాడు. కానీ మనమైతే చచ్చిపోయినాము అని అంటాం, కానీ దేవుడు ఉద్దేశం అది మరణం కాదు. మరణాన్ని లేపగలిగిన శక్తి కలిగిన దేవుడు అది మరణంగా భావించట్లే, అది దాచిపెట్టబడుతున్న మరణంగా దేవుడు చూస్తున్నాడు. దాచిపెట్టిన బిడ్డలు అంటున్నాడు దేవుడు. మరణాన్ని ఏమంటున్నాడు దేవుడు? దాచిపెట్టబడినటువంటి బిడ్డలు, దాచిపెట్టబడినటువంటి మృతులు. ఆ దాచిపెట్టబడింది మళ్ళీ తిరిగి లేస్తుంది, దానికి జీవం ఇస్తున్నాడు. అది ఎలా రుజువు మనం తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువారే చనిపోయి తిరిగి 3వ దినాన లేచినాడు. అదేలాగా మన వాళ్ళు కూడా మొదటి ఫలంగా ఆయన లేచాడు, తర్వాత ఫలంగా మనం కూడా లేవబోతున్నాము. కనుక అటు స్థితిలో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్దామండి. విశ్వాసంలో ఉంటే, ఆయన పిలుపు ఉంటే, ఆయన బిరుదులు లేక ఆయన వాగ్దానాలు, ఆయన దేవుడు ఆయన పిల్లలకిచ్చే ఆ బహుమానాలు చాలా విలువైనటి పరలోక రాజ్యంలో ఉన్నాయి. కనుక అటు స్థితిలో మనము ఆయన బిరుదులు పొందుకొని, ఆయన వాగ్దానం పొందుకొని, ఆ బహుమానాలు పొందుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. కనుక అటు స్థితిలో మనం ముందుకెళ్దామండి. దేవుడు కొద్ది మాటలు దీవించిన కాక తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన అండి.